హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను యూట్యూబ్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ యూట్యూబ్ గురించి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. యూట్యూబ్ ద్వారా కొంతమంది లక్షలు సంపాదిస్తుంటారు. ఆ విషయం మీకు తెలుసో తెలియదు. యూట్యూబ్ చేయాలంటే ఏముండాలి? హూ ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ యూట్యూబ్? ఎవ్రీబడి కెన్ డూ ఇట్. ఈజ్ దేర్ ఎనీ ఫీజ్? దేర్ ఇస్ నో ఫీజ్ అట్ ఆల్. What is the requirement? Just Gmail is enough. మీకు ఒక ఈమెయిల్ ఒకటి ఉంటే చాలు, దాన్ని పెట్టుకొని మీరు యూట్యూబ్ తయారు చేయొచ్చు అనమాట. యూట్యూబ్ ఎవరెవరు చేయొచ్చు అనే విషయం గురించి ఆలోచిస్తాం. ఎవరెవరు చేయొచ్చు అంటే మామూలుగా టాలెంట్ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు కానీ, డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు చేయొచ్చు. సరే, మాకు డ్యాన్సు రాదు, పాటలు రాదు, ఏమీ రాదు, మేమేం చేయాలా? ఓకే, ట్యుటోరియల్ ఏదైనా చేయొచ్చా? ట్యుటోరియల్ అంటే మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో మంచి గ్రిప్ ఉంటే దాని గురించి వీడియో చేయండి. వీడియో చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించు అనమాట. సరే, మాకు డ్యాన్సు రాదు, పాటలు పాడడం రాదు, ఇంకా ట్యుటోరియల్ అది రాదు, ఇంకేం చేయాలంటే కుకింగ్ తెలుసా? కుకింగ్ కూడా చేయొచ్చు. సరే, మేము లేడీస్ కాదండి, మేము కుకింగ్ చేయలేం, ఇంకేం చేయాలి? సరే, ఓకే, న్యూస్ చదవగలరా? జస్ట్ ఇంతే, ఒక కెమెరా ముందు పెట్టుకోండి, పేపర్ ఇట్లా పెట్టుకోండి, న్యూస్ చదువుతూ పోండి, అంతే. హాట్ టాపిక్స్ అనమాట. ఆ రోజు ట్రెండింగ్ న్యూస్ ఏదైతే ఉంటుందో అది చదువుతూ పోండి. అదొక వీడియోతో తయారు చేయొచ్చు అనమాట. ఆ వీడియో తయారు చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇకపోతే ఏ వీడియోలు అప్లోడ్ చేయకూడదు, దట్ మీన్స్ కాపీ రైట్స్ అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, సినిమా ఏదైనా ఒక డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తాం, డబ్బులు వచ్చేస్తుంది. నో, అది జరగని పని. ఎందుకంటే అందులో నుంచి కాపీ రైట్స్ ఉంటాయన్నమాట. అదే మాదిరి సాంగ్స్ ఉంటాయి కదా, పాటల వీడియో సాంగ్స్ కానీ, అది ఏదైనా కానీ, అది కూడా అప్లోడ్ చేయడం అనమాట. అంతేకాకుండా థర్డ్ పార్టీ వీడియోస్ అంటే ఏదైనా డౌన్లోడ్ చేసి వాట్సాప్లో మస్తుగా వస్తూ ఉంటాయన్నమాట. ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసినా కానీ మీకు డబ్బులు రావు. అందులో కాపీ రైట్స్ ఉండొచ్చు. ఒకవేళ కాపీ రైట్ లేదంటే పర్వాలేదు, దట్ ఈజ్ నో ఇష్యూ. ఇకపోతే రిక్వైర్మెంట్స్, డబ్బులు సంపాదించాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే, యూట్యూబ్లో వీడియో వేస్తానే డబ్బులు రావన్నమాట. దానికి దెర్ ఈస్ సమ్ సర్టెన్ క్రైటీరియా. దట్ ఈస్ what I said is you must have to reach 1000 subscribers. అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. తర్వాత దట్ మీన్స్ 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలా. తర్వాత 4000 అవర్స్ మీ వీడియోస్ 1 ఇయర్లో 360 డేస్ లోపల చూసి ఉండాలన్నమాట. ఇవి కంపల్సరీ అనమాట. ఇలా ఉంటేనే మీ వీడియోస్ అన్నీ డబ్బులు సంపాదించడానికి అర్హత ఉంటుంది అనమాట. మేక్ ఏ వీడియో డెమో పర్పస్ అంటే, ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఒక టాలెంట్ ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక మ్యాథ్స్లో కానీ, లేదా స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఏదైనా ఉండొచ్చు అనమాట. ఒక డెమో వీడియో ఒకటి తయారు చేయండి. ఇలా చేయొచ్చు అని. ఆ డెమో నచ్చిందంటే మీరు అందులో వీడియోలోనే మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు అనమాట. మీ ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చేసి, మీకు ఫర్దర్గా ఫుల్ కోర్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పి ఒక ఫుల్ లెంగ్త్ వీడియో తయారు చేసి వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. అలా అంటే డైరెక్ట్ ఒక వీడియో గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి దాన్ని షేర్ చేస్తే సరిపోతుంది అనమాట. అలా కూడా సంపాదించవచ్చు అనమాట. డబ్బులు. మా వీడియోస్ ఎన్నో రోజులుగా చేస్తున్నాం, మాకు ఇంతవరకు 1000 సబ్స్క్రైబర్ రాలేదు, 4000 అవర్స్ రాలేదు, మేమేం చేయాలి, ఎలా సంపాదించాలి అనే వాళ్ళకి కూడా ఉందన్నమాట. అది ఎలా అంటే, మీ టాలెంట్ని సేల్ చేసుకోవడం అనమాట. అంటే అదే చెప్పాను కదా, ట్యుటోరియల్ గురించి. మీరు ఎక్స్పర్ట్ మ్యాథ్స్ ఉంటే అందులో ఇప్పుడు ట్యూషన్ పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు స్కూల్లో.
ఆ ట్యూషన్ గురించి మీ ఒక వీడియో తయారు చేయండి. డెమో వీడియో జస్ట్ గ్లాన్స్గా బ్రీఫ్గా ఒక వీడియో తయారు చేసి మీకు ఫుల్ కోర్సు కావాలంటే సో ఫోన్ నెంబర్ అని మీరు వీడియోలో డిస్ప్లే చేసి సంప్రదించమని చెప్పొచ్చు అనమాట. అలా వచ్చిన తర్వాత వాళ్ళకు ఈమెయిల్ ఐడి తీసుకొని మీరు గూగుల్ షేర్లో నుంచి మీరు ఆ వీడియో ఫుల్ వీడియో పంపించచ్చు. దానికి ఇంత డబ్బులు డిమాండ్ చేయొచ్చు. అలా ఉందన్నమాట. ఈ కాపీ రైట్స్ మాత్రం ఫుల్గా చూసుకోండి అనమాట. కాపీ రైట్స్ ఉండే వీడియోస్ అప్లోడ్ చేస్తే మీ ఛానల్ ఒకసారి డెలీట్ అయిపోతుంది. డెలీట్ అవ్వడమే కాకుండా డబ్బులు రావు. కాబట్టి మీ సొంత వీడియోస్గా ఉండాలన్నమాట. ఈవెన్ అగ్రికల్చర్ గురించి కూడా ఏదైనా వీడియోస్ చేయొచ్చు అనమాట. పంటలు ఎట్టా పండించాలి ఏమి దాని గురించి అనమాట. ఫొటోస్ అలా కూడా చేయొచ్చు అనమాట. కొంతమంది ఏమిటంటే షైన్ అవుతారనమాట. మేము మా ఫేస్ కనపడకూడదు వీడియోలో, ఎలా వీడియో తయారు చేయాలి దానికంటూ కొన్ని సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే కంప్యూటర్ మానిటర్ స్క్రీన్ మాత్రం రికార్డ్ చేసి ఒక వీడియోగా తయారు చేయొచ్చు అనమాట. ఆ సాఫ్ట్వేర్ పేరంటే యాక్టివ్ ప్రెజెంటర్ అని ఒక సాఫ్ట్వేర్ ఒక అప్లికేషన్ ఉందన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చేయొచ్చు అనమాట. ఇప్పటికి ఇంతే. ఈ వీడియో గురించి మీ కామెంట్స్ చాలా ముఖ్యం మాకు. నెక్స్ట్ టాపిక్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఏమీ చేయండి. ఎవరికి తెలుసు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది మాత్రం మీరు గుర్తించుకోండి. ఆ టాలెంట్ బయటికి రావడమే పెద్ద కష్టం. మా ఆడిటర్ ఒక ఆయన చెప్పేవాడు అనమాట. అప్పుడప్పుడు 10 మందిలో నువ్వు చప్పట్లు కొట్టడం పెద్ద పని కాదు, నిన్ను చూసి 10 మంది చప్పట్లు కొట్టాలా. అంటే ఏం చేయాలా? నీ టాలెంట్ని బయటికి రప్పించాలా. అంటే ఈ యూట్యూబ్ ఒక్కటే పరిష్కారం. ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలా అనేది చూస్తాను. మీకు యూట్యూబ్ యాప్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసారంటే ఇక్కడ చూడండి మీకు ప్లస్ లాగా ఒకటి కనపడుతుంది అనమాట. ఆ ప్లస్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక ఆప్షన్ వస్తుంది, క్రియేట్ షార్ట్ అప్లోడ్ వీడియో అని. ఇప్పుడు మీరు షార్ట్ అప్లోడ్ చేయాలనుకుంటే, షార్ట్ అంటే 1 minute లోపల ఉండేదన్నమాట. పైన ఉండే ఆప్షన్ క్రియేట్ షార్ట్ అది క్లిక్ చేయండి. అలా లేదు కొంచెం పెద్ద వీడియో అయితే అప్లోడ్ వీడియో క్లిక్ చేయండి. అలా చేసిన తర్వాత వీడియో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. తర్వాత మీరు అగైన్ ఎడిట్లో పోయి, అంటే యూట్యూబ్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. డిస్క్రిప్షను, టైటిల్ ఇవన్నీ. ఫస్ట్ టైటిల్ కరెక్ట్గా మీ వీడియోకి సంబంధించిన టైటిల్ పెట్టండి. తర్వాత డిస్క్రిప్షన్, ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ట్యాగ్స్ అని ఉంటుంది. ట్యాగ్స్, కీవర్డ్స్, ఇది చాలా ముఖ్యం అనమాట. అంటే మీకు సంబంధించి ఇప్పుడు బేసిక్ లెసన్స్ ఆన్ ఇంగ్లీష్ అనుకోండి, బేసిక్స్ లెసన్స్ ఆన్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ ట్యుటోరియల్, basics for spoken English. Like that you have to put that key tags. Key tags అనేది చాలా ముఖ్యం. ఈ కీ ట్యాగ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ వీడియోను సెర్చ్ చేసేటప్పుడు అది చూపిస్తుంది అనమాట సెర్చ్ బాక్స్లో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ తయారు చేయబోతున్నాను అనమాట. అంటే లైవ్ అప్లోడ్ ఎలా చేయాలా ఏమి అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కమెంట్లో మీరు అడగొచ్చు.